అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అది కాదు మావయ్య, ఈ రోజు లేదన్నాడు, రేపు మళ్ళీ ఉంది అంటే అప్పుడు ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? నువ్వింకా ఆపుతావా మౌనిక? ఎందుకు అదే విషయాన్ని పదే పదే పాయింట్అవుట్ చేస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చూస్తున్నావా, లేకపోతే గొడవ పెద్ద చేయాలని చూస్తున్నావా? ఆహా, అయ్యో అలా కాదు మావయ్య, అంటే మళ్ళీ రాకూడదు అని. మళ్ళీ కాదు కదా, ఇంకెప్పుడు రాదు. అమ్మా, ఇప్పుడు నీకు మాటిస్తున్నాను, మళ్ళీ రిపీట్ అవ్వదు. వింధ్య, నన్ను క్షమిస్తావా? నిన్ను చాలా బాధ పెట్టాను కదా, సారీ. అయ్యో ఏంటండి ఇది? మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? నాతో మాట్లాడుతున్నందుకు అదే చాలు నాకు. అమ్మయ్యా, అమ్మా వింధ్య, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నీ భర్త మారిపోయాడమ్మా. ఎంత భయపడ్డావు, ఎంత బాధపడ్డావు, ఇప్పుడు అదంతా పోయిందా? ఏది నీ నవ్వు ముఖం మా అందరికీ చూపించు. అమ్మా, నువ్వున్నావు, ఆయన మారిపోయారు. ఒక్క క్షణం నా గుండెల్లో భారం అంతా దించేశావు. నువ్వున్నావు తల్లి, నువ్వున్నావు. ఒరే రాజేష్, నువ్విలా పాత రాజేష్లా మారిపోయావు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. అది ఏ విషయం అయినా నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇద్దరూ సంతోషంగా కలిసుంటే నాకంతే చాలరా. అత్తయ్య, ఇంకెప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దు. ఇంకెప్పుడు నన్ను నీ నోటితో అలా పిలవద్దు. అత్తయ్య, అంత మాట అనకండి. నేనే తప్పు చెయ్యలేదు, నన్ను నమ్మండి అత్తయ్య. ఏ తప్పు చెయ్యని దానివి, ఏ పాపం తెలియని దానివి రహస్యంగా వాడిని కలవడానికి ఎందుకు వెళ్ళావు? అత్తయ్య, అది నేను. ఏ మాట తడబడుతుందే? చెప్పు, ఎన్నాళ్ళ నుండి సాగుతుంది ఈ వ్యవహారం? అత్తయ్య, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఓహో, నువ్వు చేసే పనుల్లో తప్పు లేదు, నేను అడిగితే తప్పొచ్చిందా? అయ్యో, అలా మాట్లాడకండి అత్తయ్య. నిజంగా మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు. దయచేసి నా మీద నింద వెయ్యొద్దు ప్లీజ్. అత్తయ్య, నా గురించి మీకు బాగా తెలుసు కదా. మాకు బాగా తెలుసు అనుకున్నాం,
కాబట్టే నేను నా కొడుకు నిన్ను గుడ్డిగా నమ్మాం. అలా నమ్మినందుకు మమ్మల్ని గుడ్డి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు. వాడింకా నిన్ను ఈ ఇంటి దేవతగా వాడి గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నాడే. నువ్వేమో వాణ్ణి మోసం చెయ్యవు అన్న భ్రమలో బ్రతుకుతున్నాడు. అది నిజం కాదు. నువ్వు ఇలాంటి దానివి అని తెలిస్తే వాడు ఏమైపోతాడు? అమ్మా, ఎందుకమ్మా వదినలా మాటలతో హింసిస్తావు? తను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా. ఓహో, హ, నువ్వు కూడా నాకు ఎదురు చెప్తున్నావా? హ, ఇదంతా ఆవిడ గారి ట్రైనింగేనా? బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మ సంధ్య, నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళి తిరిగొచ్చినా నిన్ను వెనకేసుకొస్తాడు చూడు, వాడే నిన్ను ఇలా మార్చాడు. నువ్వు చేసిన వాటికి సాక్ష్యం కావాలంటే కాపలా ఉండటానికి నా కూతుర్ని రెడీ చేసుకున్నావు కదూ. సిగ్గుందా నీకు? నువ్వు చేస్తుంది చాలక దేని జీవితం కూడా నాశనం చేస్తావా? దేన్ని కూడా చెడగొడతావా? అత్తయ్య, ప్లీజ్ అలా మాట్లాడకండి. కావాలంటే నన్ను కొట్టండి, లేదా చంపేయండి. అంతేకాని నేను చెప్పేది మాత్రం వినండి అత్తయ్య. ఏం చెప్తావు? నాకు రాజేష్కి ఏ సంబంధం లేదు, మేమిద్దరం రహస్యంగా కలిసి మాట్లాడుకోవడం లేదు, అదంతా మీ భ్రమత్తయ్య అని చెప్తావా? కాదత్తయ్య, నిజం. నేను ఆయన్ని కలిసింది నిజం, మాట్లాడింది నిజం. కానీ మీరు అనుకున్నట్టు కాదు. వింధ్య గురించి వెళ్లాల్సి వచ్చింది. దాని జీవితం నాశనం అవ్వకూడదు అని దాని కాపురం కాపాడటం కోసం వెళ్లాల్సి వచ్చింది. వింధ్య, ఆ పేరు నీకొక వంకగా దొరికింది. లేదమ్మా, నిజం. వింధ్య వదినకి రాజేష్ అన్నయ్య విడాకులు ఇస్తాను అంటే వదిన తనతో మాట్లాడడానికి వెళ్ళింది. రాజేష్ అన్నయ్య వదిన్తో ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అన్నాడు. అందుకే మేమిద్దరం వెళ్ళాము. ఓహో, ఇదో కొత్త కథ అన్నమాట. సరే చెప్పు సంధ్య, రాజేష్ తన భార్యకి విడాకులిచ్చే గొడవేంటి? అది నువ్వు రహస్యంగా కలిసి తీర్చాల్సిన అవసరం ఏంటి? అతను నీకేం చెప్పాడు? నువ్వు అతనికేం చెప్పి ఒప్పించావు?